మీరు ఇక్కడ వాళ్ళు అయి ఉండి కూడా అన్ని రాష్ట్రాల్లో బీజేపీని గెలిపిస్తున్నారు కానీ మీ సొంత రాష్ట్రంలో మీరు ఎందుకు చేయట్లేదు? అంటే ఇది సామాన్యమైనటువంటి ప్రజలకు అర్థం కాదు, మనం అర్థం చేయించాల్సిన అంటే పరిస్థితి రాలేదు. ఓకే. ఎవరికి ఇప్పుడు నాకు మొదటి నుంచి పోటీ చేయాలని ఉంది. అయితే ఇతర నాయకులకు పోటీ అంటే ఇష్టం లేదేమో అనుకున్నాను. లేదు, పోటీ అంటేనే నాకు ఇష్టం. రాజకీయాల్లో పోటీ చేయని నాయకునికి, ఇప్పుడు నేను విద్యార్థి నాయకుని ఉన్నా, బ్రహ్మాండ అయిన తర్వాత ప్రజలలో మాట్లాడడం, తిరగడం, పోరాటం చేయడం, ఉద్యమాలు చేయడం, తెలంగాణలో కూడా ఈరోజు అనేక ఉద్యమాలు చేసింది నేను. అయితే ఉద్యమాలు చేసి రాజకీయాలు చేసేటువంటి వ్యక్తికి నేను దేశంలో అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, అనేక రాష్ట్రాలలో నాకు దగ్గర ఉండి నాకు జూనియర్లుగా ఉన్నోళ్ళు ముఖ్యమంత్రులు అయినరు, క్యాబినెట్ మినిస్టర్లు అయినరు. కొంచెం చూసిన తర్వాత ఇప్పుడు పోటీ చేయకుండా ఉండేటోడు చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం అయితే లేదు, క్యాబినెట్ మినిస్టర్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి రాజకీయాల్లో గుర్తింపు వచ్చేది ఎప్పుడు? రెండోది, తెలంగాణలో మార్పు రానంత వరకు అడవి కాసినవే నెల. మధ్యప్రదేశ్లో మార్పుకి వచ్చినావు, లేకపోతే కర్ణాటకలో తీసుకొచ్చినావు, లేకపోతే దేశంలో స్వదేశీ ఉద్యమాన్ని నిర్మించినావు, లేకపోతే విద్యార్థి పరిషత్తులో జమ్మూ కాశ్మీర్లో పనిచేసినావు. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ తెలంగాణలో మార్పు రానంత వరకు ఆత్మతృప్తి ఉండదు, ప్రజల గుర్తింపు ఉండదు. అందుకని పోటీ చేయొద్దనే అనుకో. అయితే దురదృష్టం ఏంటంటే గత 10 సంవత్సరాల్లో 2 సార్లు కూడా అనేక కారణాల వల్ల నేను పోటీ చేయలేకపోయినా, కర్ణాటక ఇన్ఛార్జు లేకపోతే రాజస్థాన్ ఇన్ఛార్జు అప్పుడు ఉండేటువంటి మెజారిటీ రావాలా ఉద్దేశంలో ఇక్కడ పోటీ చేయకుండా అవి తిరగాల, ఇవన్నీ కూడా మా పార్టీ హెడ్ క్వార్టర్లో మా పార్టీ నాయకత్వానికి నాకు మధ్యనటువంటి విషయం. ఏది ఏమైనా ప్రజలలో మాత్రం నేను వెళ్ళలేదు. అందుకని నేను గత 3-4 సంవత్సరాల నుంచి నేను దేశం అంతా తిరుగుకుంటా కూడా నేను మల్కాజిగిరిలో లేకపోతే ఇతరత్ర ఎందుకు తిరుగుతున్నా కింది దాకా? ఎందుకంటే ఈసారి పోటీ చేయాలా, ఎందుకంటే పోటీ చేయనటువంటి నాయకత్వంతో తెలంగాణలో మార్పు రాదు. ఇంకొకటి, సిద్ధాంతం కోసం అసలు ఇది ప్రభుత్వంకి వస్తుంది రాదు అన్నప్పటి నుంచి కూడా సిద్ధాంతం కోసం త్యాగం చేసి, సాధన చేసి, పోరాటం చేసి విశ్వసించినటువంటి కార్యకర్తల్లో నేను. అటువంటి కార్యకర్త ముందుండి పోరాటం చేయడం వల్ల వచ్చే లాభం పార్టీకి ఇతరుల వల్ల రాదు. ఎగ్జాక్ట్లీ. కార్యకర్తలలో అంత ఆత్మవిశ్వాసం కూడా పెరగదు ఇతరులతో. కాబట్టి ఇది ఎవరినో అనడం కాదు, ఇది మనం ఉండేటువంటి నిజము, అనుభవం. కాబట్టి పోటీ చేయాలనే ఉద్దేశంతోనే మనం పనిచేస్తూ వచ్చాం. సూపర్. మొత్తానికి కార్యక్షేత్రంలోకి దిగాను. సూపర్. ఈసారి భలే లెక్కడికి వేసేది లేదు. మీరు అడుగుపెట్టిన వేళ విశేషం ఏంటో, డైరెక్టర్ సోనియా గాంధీ అక్కడి నుంచి పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారని విన్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఓడడానికి ఎవరు వస్తారో రానియండి, ఓడిపోవడానికి ఎవరు రావాలనుకుంటే వాళ్ళు రావచ్చు. వెరీ గుడ్. ఎందుకంటే ఈసారి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు కొత్త అధ్యాయం ఓపెన్ అవుతాయి. ఓకే. మల్కాజిగిరి కూడా నేను చూస్తున్నా, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో నేను చూస్తున్నా, ఇతర నియోజకవర్గాల్లో కూడా నేను తిరిగినా. నేను చెప్తున్నా ఏంటంటే అసెంబ్లీలో మాకు ఓటు వేయనటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు కాదు, అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి మీకైతే పార్లమెంట్కి మీకేస్తాం. అర్థమైందా? ఇంకోటి, అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఓటు అడుగుతుండ్రు నాకు తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఓటు అడుగుతున్నారు? రాష్ట్రంలో వచ్చారు, కేంద్రంలో కూడా. మీరు ఒక గుర్తుపెట్టుకోవాలా, ముఖ్యమంత్రి మొన్న మాట్లాడింది చూస్తే దాని అర్థమైంది, ఆయన గెలుద్దామని లేదు, ఆయనకు గెలుస్తామని లేదు, ఎట్లా ఓడిపోతున్నాం కాబట్టి తప్పించుకుందామని ఉంది. ఓహో. అంటే ఏది మొత్తం 17 గెలిపిస్తేనే నేను 100% అమలు చేస్తా. కేంద్రంలో ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రజలకు నువ్వు 6 గ్యారెంటీలు ఇచ్చినావు, ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ప్రజలను 2 గ్యారెంటీలు అడుగుతున్నావు. ఇది కొత్త నాయకత్వం. ప్రజలను గ్యారెంటీ అడిగేటువంటి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ప్రభుత్వం మీద మంచిగా కూర్చుని నువ్వు సుఖ సంతోషాలతో మంచిగా అభినందనలు, సన్మానాలు అన్ని చేయించుకుంటా ఇప్పుడు ప్రజలను మళ్ళీ 2 గ్యారెంటీలు అడుగుతున్నాడు. ఇంకోటి, ఏ వల్లైతే గ్యారెంటీలను అడుగుతున్నావో అందులో ఒకటి గ్యారెంటీ ప్రజల చేతులు లేదు. ఇప్పుడు 17 గెలిపించాలా అనుకుంటే గెలిపించాలా లేదా తెలంగాణ ప్రజల చేతులు ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలా, దీనిలో తెలంగాణ ప్రజల చేతుల గ్యారెంటీ ఎక్కడుంది? ఇప్పుడు మీ దగ్గర 100 రూపాయల నోటు ఉంది, నేను డబ్బులు అడిగిన,
50, 70, 100 అడిగినా ఇస్తారా ఇవ్వరా తర్వాత, కానీ మీ దగ్గర ఉంది నేను అడిగినా అవును. ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. మీ దగ్గర డబ్బులే లేవు, నేను డబ్బు అడిగినా. ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరచాలా? 17 సీట్లు గెలిస్తే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని లేదే. అంతేగా. కేరళలో నువ్వు పోయినసారి చాలా సీట్లు గెలిచినావు, మరి ఏర్పడలేదు కదా. అందుకని కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలన్నట. ఓకే, అప్పుడు కానీ ఇవ్వడంట, అప్పుడు 100% అమలు చేస్తామట. ఓ ఇటువంటి అంటే దాని అర్థం ఏంది అంటే ఆయనకు రాజకీయాలు తెలివయా? ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకేం రాజకీయాలలో పోటీ చేయకుండా వచ్చిందా? అన్నీ తెలుసు. దీని అర్థం ఏంటంటే రాబోయే రోజుల్లో చేతులు దులుపుకోవడం కోసం, ఓకే, చేతులు కడుక్కోవడం కోసం. ఓకే. అందుకని ఈరోజు తెలంగాణలో కూడా బీజేపీకి ఉండేటువంటి ఆత్మవిశ్వాసము, లేకపోతే ప్రజల్లో బీజేపీకి ఉండేటువంటి ఆదరణ, ఇది కాంగ్రెస్ దగ్గర లేదు. ఇది ఖచ్చితం. ఓకే, రైట్. అంటే దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి, దాన్ని ఎంచుకున్నారు మీరు. ఓకే, రెండోది మీ పార్టీలోనే దాదాపు 10 మంది పోటీ పడుతున్నారు చాలా గట్టిగా. మరి మీరెట్లా? ఒక విషయం చెప్పాలా, ఓ పెద్ద నియోజకవర్గం అంటే అక్కడ ఎవరో ఒకరు బీజేపీ వాళ్ళు పోటీ చేయాలా లేదా? చేయాల్సిందే. కాబట్టి పెద్ద నియోజకవర్గం కాబట్టి బీజేపీ పోటీ చేయదనేది ఉంటుందా? అట్లే ఉండదు. మరి నాకన్నా ఎక్కువ పెద్ద పర్సన్ ఎవరు, సీనియర్ పర్సన్ ఎవరు? నేనే ఆలోచిస్తే మరి ఇంకెవరు వేరే వాళ్ళు ఆలోచించరా? రెండోది, దేశవ్యాప్తంగా తిరగడం కారణంగా నేను తెలంగాణలో అనేక సంవత్సరాలు తిరిగా, ఆంధ్రాలో అనేక సంవత్సరాలు తిరిగా. దేశంలో నేను పోనటువంటి జిల్లా లేదు. ఈ 35 లక్షల ఓటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఎవరు? వీళ్ళు 30 సంవత్సరాల క్రితం మల్కాజ్గిరి వాళ్ళు కాదు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడ్డటువంటి వాళ్ళు. 30 సంవత్సరాల క్రితం వీళ్ళ గ్రామం ఇది కాదు. ఈరోజు ప్రతి దగ్గర మీరు 100 ఓట్లు తీస్తే 15 నుంచి 20 ఓట్లు ఏవైతున్నాయో అవి తెలుగు మాట్లాడనటువంటి వాళ్ళు. ఓకే, రాజస్థాను, ఒడిస్సా, బీహారు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఈ విధంగా బెంగాలు, ఇటువంటి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఐటీ ప్రొఫెషనల్ నుంచి మొదలుకుంటే లేబర్ వరకు అన్ని వర్గాల వాళ్ళు. వీళ్లకు నాకు అనేక సంబంధాలు ఉన్నాయి. నేను తెలంగాణలో తిరిగిన జిల్లా లేదు 30 సంవత్సరాల నుంచి, విద్యార్థి ఉద్యమం నుంచి. గత 30 సంవత్సరాల క్రితం ఉస్మానియా చదివినా, జేఎన్టీయూ చదివినా, కాకతీయ చదివినా అందరూ ఇక్కడికి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండడం కారణంగా ఆంధ్ర జిల్లాల నుంచి కూడా ఎక్కువ వచ్చి ఇక్కడ సెటిల్ అయినారు. వీళ్ళంతా కూడా మేము 30 సంవత్సరాల నుంచి అనేక జిల్లాలలో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు. కాబట్టి ఇది ఒక కష్టతరమైనటువంటిది అనేది అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇది ఒక మినీ ఇండియా. ఈ కాన్స్టిట్యున్సీ ఒక మినీ ఇండియా. కరెక్ట్, అర్థమైందా? రెండోది, చాలామంది పోటీ చేస్తున్నారు. అంటే కొన్నిసార్లు నాకు కూడా విచిత్రం అనిపిస్తుంది ఏంటంటే, చాలామంది పోటీ చేయడం తప్పు కాదు, ప్రయత్నం చేయడం అసలే తప్పు కాదు. చివరికి నాకైనా ఎవరికైనా నిర్ణయించేది పార్టీలో ఉండేటువంటి జాతీయ అధ్యక్షులే, నరేంద్ర మోదీ గారు, వీళ్ళే కదా నిర్ణయించేది.